ఏదైతే జగన్ గనక 2 రోజులో, 3 రోజులో బెంగుళూరు ఎళ్తున్నాడు. తన వ్యాపార కార్యకలాపాలు ప్లస్ వీకెండ్ రెస్ట్ తీసుకోవడానికి అనుకోవచ్చు. లేదా తన కాలుకి సంబంధించిన ఇష్యూ ఏదో 4 రోజులు ఇక్కడ ఉంటున్నారు. ఆ 4 రోజులు ఉన్నప్పుడే జనం ఎగబడి వస్తున్నటువంటి పరిస్థితి వివిధ వర్గాలు. నిన్న ఆయిల్ ఫామ్ రైతులు వచ్చారు. ఓ పక్కన నాకు 4 ఎకరాల ఆయిల్ ఫామ్ తోట ఉంది. గతంలో సీజన్ లేనప్పుడు పామ్ ఆయిల్ టన్ను 21,400 ఉండేది. ఇప్పుడు 18,600కి పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులకు ఏం మిగలడం లేదు. ఇంకా ధర తగ్గితే మేము పూర్తిగా నష్టపోతాం. దయచేసి టన్ను కనీసం 20,000 మద్దతు ధర కల్పించాలి. ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్ళాం. అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారంటూ ఆయిల్ ఫామ్ రైతు. అట్లాగే మేము కోకో రైతులం. వైఎస్ జగన్కి మా సమస్య వివరించాం. కోకోను ప్రైవేట్ కంపెనీలు గతంలో కేజీ 1000 కొనుగోలు చేసిన ఈసారి సీజన్ ప్రారంభంలో కేజీకి 750 ఇచ్చి ఇప్పుడు 400 తగ్గించేశారు. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం కేజీ 850 రూపాయలకు అమ్ముతుంటే ఇక్కడ మాత్రం సిండికేట్ 300, 400 మధ్య కొంటున్నారు. అది కూడా టీడీపీ చెందిన రైతుల దగ్గర కొంటున్నారు. పైగా నిరుడు ధరపల కింద 7 కౌలు రేట్లు కూడా పెంచడం తీవ్రంగా నష్టపోతున్నాం. రైతులంతా ధర్నాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలాగైతే ఏం కావాలి? వైఎస్ఆర్సీపీ సానుభూతి బలం మా దగ్గర ఉండలేదు. ఇవన్నీ వైఎస్ జగన్కి వివరించాం. మా సమస్యలు విన్నా ఆయన తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారంటూ ఆ కోకో రైతు. అట్లాగే కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాల డ్రైవర్లను నిలువునా ముంచింది. వేలాది కుటుంబాలు రోడ్డును పడ్డాయి. రేషన్ వాహనాల సమయంలో బియ్యం పక్కదోవ పట్టాయన్నారు. కానీ ఈ నెలలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న రాష్ట్రంలో అనేక చోట్ల బ్లాక్ మార్కెట్ దారులతో పట్టుబడ్డాయి. ప్రభుత్వ పెద్దలు ఇప్పుడేం సమాధానం చెప్తారు? మాకు వాహన రుణాలు క్లియర్ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ప్రజలు రేషన్ షాపుల దగ్గర క్యూ లైన్లో నిల్చోలేకపోతున్నామని వాపోతున్నారు. పైగా సర్వర్లు పనిచేయడం లేదని డీలర్ మళ్ళీ తిప్పించుకున్నారు. మేము వైఎస్ జగన్ కలిసి సమస్యలు వివరించాం. తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటానని భరోసా ఇచ్చారు అన్నటువంటిది ఏదైతే రేషన్ వాహనాల డ్రైవర్ల యూనియన్ ప్రకటించింది. ఓవరాల్గా అయితే వాళ్ళందరికీ భరోసా. ఏం చేయగలుగుతాడు ఆయన? ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈలోపు పోరాడడం అంటే ఇట్లాంటి స్టేట్మెంట్లు అంతకు మించి చేయగలిగేదే ఉంటుంది.